వందలాది చెరువులున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆ జల సిరుల్ని వెల్లువెత్తించే ఉద్యమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కారు. ఊరూరా చెరువుల్ని ఉద్ధరించడం ద్వారా పొడమి తల్లిని పచ్చని రతనాల సీమగా మార్చే మహోద్యమానికి బీజాలు వేసింది. పల్లెలకు ప్రాణం పోసే ఆ మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తయితే తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలం కానుంది. అలనాటి కాకతీయుల్ని మించేలా, అన్నదాతలకు ఆనందాలు పంచేలా మిషన్ కాకతీయ ప్రారంభమైంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు మరోసారి నిజం కాబోతున్నాయి. నాగరికత వికాసానికి, మానవ జీవన ప్రయాణానికి ఆలవాలం జలవనరులే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఆది మానవుడి నుంచి నేటి డిజిటల్ కాలం వరకు ప్రతి మానవుడు ప్రత్యక్షంగా జలవనరుల మీదే ఆధారపడి జీవిస్తున్నాడు. మానవ పరిణామ క్రమం ఎన్ని రంగాల్లో విస్తరించినా ఆటవికాలు, రాచరికాలు, ప్రజాస్వామ్యాలు ఇలా కాలం ఎంత మారినా ప్రజలకు ప్రాథమిక అవసరమైన జలం జనజీవనాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాల్లో నేటికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ప్రధానంగా ఋతుపవనాల మీద ఆధారపడ్డ మన దేశ వ్యవసాయ రంగానికి ఎక్కువ ఆధారం నదీ పరివాహకమే. కానీ నదీ జలాలను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునే సామర్థ్యాలు మనకు లేక ఏటా లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. అటు అనంత జలధారలున్నా ఆ పక్కనే అన్నదాతల కడుపు మండుతోంది, ప్రజల గొంతు ఎండుతోంది. ఈ సమస్య ఇప్పటిది కాదు, పదుల శతాబ్దాలుగా తెలంగాణ సహా అన్ని ప్రాంతాలను పట్టి పీడిస్తున్నదిదే. అందుకే ప్రతి వాన చినుకును ఒడిసి పట్టేందుకు చెరువుల్ని తవ్వించారు అలనాటి పాలకులు. అలా అత్యధిక చెరువులున్న ప్రాంతంగా తెలంగాణ ఎప్పటినుంచో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు తెలంగాణలో 80,000కు పైగా చెరువులుండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 46,000కు పడిపోయింది. 46,000 చిల్లర చెరువులున్నాయి. ఈ 46,000 చెరువులు ఖచ్చితంగా మొత్తం పూడికపోవాలి, కట్టలన్నీ బందోబస్తు కావాలి. నేను మంత్రి హరీష్ రావు గారికి చెప్పినా, ఎక్కడైతే గ్రామాలలో రైతులు ముందుకొస్తారో పువ్వు మట్టి అంతా మీద ఉండే మట్టి వాళ్ళ పొలాలకు ఇవ్వండి, మీరు గవర్నమెంట్ తవ్వండి, ట్రాక్టర్లు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ ట్రాక్టర్లో వాళ్ళ పొలాలకు కొట్టుకోమని చెప్పండి, మంచి లాభం జరుగుతుందని నేను చెప్పిన. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిపై ఉంది. అంటే ఇది చూడడానికి సమతలంగా ఉన్న సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. అయినప్పటికీ చాలా భాగంలో కొండలు, గుట్టలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండేవి. దీంతో వర్షపు నీరు ఎక్కువగా చాలా చోట్ల నిల్వ ఉండేది. ఇలా క్రమేపీ పెద్ద పెద్ద కుంటలు జలాశయాలుగా ఏర్పడ్డాయి. మరికొన్నిటిని చెరువులుగా మార్చారు. అలా నాటి రాచరిక వ్యవస్థ నుంచి ఇక్కడ చెరువులే ప్రధాన జలవనరులయ్యాయి. కొన్ని శతాబ్దాల కిందట తెలంగాణ పల్లెలు చెరువులపైనే ఎక్కువగా ఆధారపడేవి. అటు సాగునీటికి, ఇటు తాగునీటికి చెరువులే వారికి ప్రధాన ఆదరువుగా ఉండేవి. ఇటు చెరువులు, అటు వర్షాధార పంటలతో తెలంగాణ ప్రజల జీవన భద్రతకు, వ్యవసాయాభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. ఇప్పుడు కాకతీయ మిషన్ పేరుతో తెలంగాణలో ప్రత్యేకంగా దాదాపు ఒక 46,530 చెరువులు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంచుమించుగా వాటిల్లో 265 టీఎంసీ వర్షం ద్వారా వచ్చిన వాటర్ని నిల్వ చేసుకుని ఎక్కడికి పోకుండా, సముద్రంలోకి వృధాగా పోకుండా వాటిని నిల్వ చేసుకుని వ్యవసాయాన్ని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అది కూడా బిందు సేద్యం ద్వారా ఇంకా అది కూడా ప్రమోట్ చేస్తూ సబ్సిడీ ఇస్తూ ఈ 265 టీఎంసీ వాటర్ని ఎఫెక్టివ్గా దాదాపు 20 లక్షల ఎకరాలకి ఆ నీళ్లని అందించే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. కాలక్రమంలో ఇక్కడి చెరువులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొన్ని చెరువులు ఆక్రమణకు గురైతే మరికొన్ని పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆక్రమణకు గురైన చెరువుల ఆయకట్టు కూడా పూర్తిగా తగ్గిపోయింది. వీటన్నిటికీ తోడు పూడిక పెరిగిపోవడం కూడా చెరువుల్లో నీటి పరిణామాన్ని పూర్తిగా తగ్గించేసింది. దాని దుష్పరిణామాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ దుస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకొని మళ్లీ పాత జలకళలను సంతరించుకునేలా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే బృహత్ కార్యాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణలో మిగిలి ఉన్న 46,000 చెరువుల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే మిషన్ కాకతీయ. సగటున ఏడాదికి 9,000 చెరువుల చొప్పున చెరువుల్ని పునరుద్ధరిస్తూ రాబోయే 5 ఏళ్లలో
తెలంగాణలో ఉన్న 46,000 చెరువులకు పూర్వ వైభవాన్ని కట్టబెట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 5 ఏళ్లలో ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే దీనికి మిషన్ అని తెలంగాణ సర్కార్ వ్యవహరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే మిషన్ కాకతీయ కొనసాగుతుంది. కాకతీయుల కాలంలో గణపతి దేవుడు తవ్వించినటువంటి చెరువులు ఈ చెరువులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 46,447 చెరువులు ఉన్నాయి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని చెరువులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇంత గొప్ప వారసత్వ సంపదను సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఒక్క రోజు కూడా ఈ చెరువులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించుకున్న వెంటనే యావత్ తెలంగాణ ప్రజలకు తక్షణం ప్రయోజనం కలిగించేటువంటి ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి మరి మిషన్ కాకతీయ కార్యక్రమానికి వారు రూపకల్పన చేయడం జరిగింది. మిషన్ కాకతీయలో చెరువుల్ని పునరుద్ధరించేందుకు మన ఊరు మన చెరువు పథకాన్ని సీఎం కేసీఆర్ గురువారం నిజామాబాద్లో సదాశివనగర్లో ప్రారంభించారు. మిషన్ కాకతీయ చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి దీని కార్యాచరణలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు స్థానిక ప్రజలను, రైతులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేసింది సర్కార్. చెరువుల తవ్వకం పని ప్రభుత్వం చేపడితే అందులో పూడిక మట్టిని తీసుకెళ్లే బాధ్యత మాత్రం రైతులకు అప్పగించింది. పర్యావరణ హితంగా ఉండేందుకు చెరువు గట్లపై ఈత చెట్లు పెంచాలని సూచించారు. ప్రజా ప్రతినిధులంతా చెరువులు, కుంటల వద్దే ఉండి పనులను పర్యవేక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ మాత్రం వట్టిగా వచ్చిందా మనకు? ఎన్ని బాధలు పడ్డం, ఎన్ని తిప్పలు పడ్డం, చివరికి సత్యదాకా తయారైన అంత దిగితేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ నిలిచి గెలవాలి, దేశం ముందు రుజువు చేసుకోవాలి. బేష్ తెలంగాణ బిడ్డలు గొప్పలురా, సాధించుకున్నారు. అక్కడ చూడు వాళ్ళు కాకతీయ మిషన్ ఎట్లా చేసుకున్నారో, అక్కడ చూడు రోడ్లు ఎట్లా చేసుకుంటున్నారు అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలి. దానికోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి 4 రోజులైతే అసెంబ్లీ అవుతుంది, మీరు హైదరాబాద్లో కనబడద్దు. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెర్ల పొంట కుంటల పొంటనే ఉండాలి. నా డబ్బుల నుంచి ఇంకా 1,50,00,000 రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా. మినీ ట్యాంక్ బండ్ లాగా సదాశివనగర్ అన్నదమ్ములు, ఆడబిడ్డలు బతుకమ్మ చేసుకున్న ఈ చెరువు కట్ట మీద గర్వంగా కూర్చుండి సద్దులు తినే విధంగా చెరువు బలవాలి, ఈత చెట్లు పెట్టాలి. మన గీత కార్మికులు మళ్ళా చక్కటి ఈతకాలు పోయాలి, ఈ మందుకాలు బంద్ కావాలి. మొత్తం చెరువుల మొత్తం ఈత చెట్లన్నీ కూడా తయారు చేస్తున్నాం. మొత్తంగా మిషన్ కాకతీయతో మరో 5 ఏళ్లలో తెలంగాణ జల వనరులు పూర్వ వైభవం సంతరించుకోనున్నాయి.